national movements in India, partition and independence. ద పాపులర్ అప్సర్గ్ అంటే ప్రజాదరణ కలిగిన ఉద్యమాలు 1946 నుంచి 48 వరకు. ఈ టైంలో 4 ప్రజా ఉద్యమాలు జరిగినాయి. అందులో ఒకటి బాంబే రాయల్ నేవీ స్ట్రైక్, తెగాబే మూమెంట్, తెలంగాణ ఫార్మర్స్ మూమెంట్స్, ట్రావెన్కోర్ పీజెంట్స్ మూమెంట్స్. ఇవి 4 జరిగాయి. ద సోల్జర్స్ ఆఫ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ వాజ్ ఇంప్రెస్డ్ అంటే వాళ్ళు జైల్లో ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళని పనిష్ చేయాలని డిసైడ్ చేశారు. బ్రిటిష్ కోర్టు ఆ ప్రిజనర్స్కి ఉరిశిక్ష వేయాలని నిర్ణయించింది. ఈ ఉరిశిక్ష నిర్ణయం వల్ల ఇండియన్ పీపుల్ అన్హ్యాపీగా ఉన్నారు. ఈ ఇష్యూ వల్ల అప్పటి వరకు ఉన్న హిందూ ముస్లిం గొడవలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పడింది. వాటికి ఇంపార్టెంట్ లేకుండా పోయింది. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఇండియాలో ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ వచ్చేసి ఫుడ్ షార్టేజ్, సెకండ్ వచ్చేసి హై ప్రైజెస్, థర్డ్ వచ్చేసి బ్లాక్ మార్కెటింగ్. వర్కర్స్ కూడా చాలా కోపంతో ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి చాలా లో వేజెస్ అనేవి ఇస్తున్నారు. ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కలిసి పెరిగిన ధరలకు నిరసనగా ఇండియా వైడ్ స్ట్రైక్ చేయాలని నిర్ణయించుకున్నారు. 18th February 1946 రోజు రాయల్ ఇండియా నేవీ హంగర్ స్ట్రైక్ చేసింది. ఎందుకు అంటే బ్రిటిష్ ఆఫీసర్స్కేమో గుడ్ ఫుడ్, మన సాయిలర్స్కేమో బ్యాడ్ ఫుడ్ అండ్ బ్యాడ్ బిహేవియర్ ఉందన్నమాట. అందుకోసమని వాళ్ళు హంగర్ స్ట్రైక్ అనేది చేశారు. ఈ స్ట్రైక్ తొందరగానే స్ప్రెడ్ అయింది. బాంబే హార్బర్లో ఉన్న ఇండియన్ సాయిలర్స్ అందరూ కూడా ఈ స్ట్రైక్లో పాల్గొన్నారు. నేవీ వాళ్ళు 3 రంగుల జెండాను మరియు నెలవంక, సుత్తి, కొడవలి ఉన్న జెండాలను షిప్లో ఎగరవేశారు. నావెల్ స్ట్రైక్ కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి హెడ్గా ఎంఎస్ ఖాన్ అనే అతన్ని ఎంపిక చేశారు. ఎంఎస్ ఖాన్ ఫోటోని మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ స్ట్రైక్ కమిటీ డిమాండ్స్ ఏంటంటే బెటర్ ఫుడ్, ఈక్వల్ పే, ఇండియన్ సాయిలర్స్కి అలానే వైట్ సాయిలర్స్కి ఈక్వల్ పే ఉండాలి, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కూడా సేమ్ ఉండాలి అని చెప్పేసి. ఈ కమిటీ ఇంకేం డిమాండ్ చేసిందంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ ప్రిజనర్స్ని రిలీజ్ చేయాలని కోరింది. అట్లానే ఇండోనేషియాలో ఉన్న ఇండియన్ ట్రూప్స్ని వెనక్కి రప్పించాలని డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ స్ట్రైక్లో 78 షిప్స్, 20 తీర ప్రాంత కార్యాలయాలు, 20,000 సోల్జర్స్ పార్టిసిపేట్ చేశారు. ఇది సింబల్ ఆఫ్ రాయల్ నేవీ. హిందూ ముస్లిమ్స్ బాంబే స్ట్రీట్స్లో బయటకు వచ్చి రాయల్ ఇండియన్ నేవీకి సపోర్ట్ చేశారు. ఈ పీపుల్స్ ఆర్మీ తోటి, పోలీస్ వాళ్ళతోటి ఘర్షణకు దిగారనమాట. February 22 3 lakhs మిల్ వర్కర్స్ వారి యొక్క టూల్స్, పనిముట్లను వదిలిపెట్టి 2 రోజులు బాంబేలో ఘర్షణలకు దిగారు. ఈ ఘర్షణలు చాలా సీరియస్గా జరిగాయి. (1946) స్ట్రైక్స్ ఇయర్ అంటారు. వర్క్స్ అన్నీ ఆగిపోయాయి, అన్ని ఫ్యాక్టరీస్లో అండ్ మిల్స్లో. సిపిఐ అండ్ సోషలిస్ట్ పార్టీ వర్ యాక్టివ్ ఇన్ దీస్ మూమెంట్స్. బెంగాల్లో మరొక అజిటేషన్ స్టార్ట్ అయింది. స్మాల్ అండ్ పూర్ పీజెంట్స్ ఈ మూమెంట్ని స్టార్ట్ చేశారు. ఎందుకోసం అంటే వాళ్ళు బిగ్ ల్యాండ్ ఓనర్స్ దగ్గర నుంచి ల్యాండ్ రెంట్కి తీసుకునే వాళ్ళు కల్టివేషన్ కోసం, బట్ ల్యాండ్కి చాలా ట్యాక్సెస్ అనేది కట్టేవాళ్ళు అనమాట. వీళ్ళ డిమాండ్ ఏంటంటే పండిన పంటలో 3 partsలో 2 parts వాళ్ళకి ఇవ్వాలి, రిమైనింగ్ 1 part ల్యాండ్ లార్డ్స్కి ఇవ్వాలి అని చెప్పేసి మూమెంట్ అనేది స్టార్ట్ చేశారు.
ఈ మూమెంట్నే తెగాబా మూమెంట్ అంటారు. ఇది 1946లో జరిగింది. తెగాబా మూమెంట్ బెంగాల్లో జరిగింది. దీనికి ప్రొవిన్షియల్ కిసాన్ సభ లీడ్ చేసింది ఈ మూమెంట్ని. ప్రొవిన్షియల్ కిసాన్ సభ. తరువాత హైదరాబాద్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఫార్మర్స్ చేసిన మూమెంట్ని తెలంగాణ రీజియన్లో జరిగింది. వీళ్ళ డిమాండ్స్ ఏంటంటే ఫార్మర్స్కి అప్పులన్నీ కూడా రద్దు చేయాలి, బౌండెడ్ లేబర్స్ని స్టాప్ చేయాలి, ల్యాండ్ అనేది పూర్ పీపుల్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో వీళ్ళు ఈ విధంగా మూమెంట్ అనేది చేశారు. ఈ పీజెంట్స్ రూలర్స్ తోటి వాళ్ళ దగ్గర ఉన్న ఆర్మీ తోటి ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ మూమెంట్లో సుమారుగా 3000 విలేజెస్ పార్టిసిపేట్ చేశాయి. దీన్నే తెలంగాణ సాయుధ పోరాటం అంటారు. ఇది కూడా 1946లోనే స్టార్ట్ అయింది. ఇంకొక మూమెంట్ వచ్చేసి పీజెంట్సే స్టార్ట్ చేశారు. అది కూడా ట్రావెన్కోర్ కేరళలో స్టార్ట్ చేశారు. ఇది కేరళలో పీజెంట్స్ వాళ్ళ యొక్క హక్కుల కోసం చేసిన మూమెంట్ అనమాట. పున్నా ప్రవయలార్ అనే ప్రాంతంలో ఈ మూమెంట్ అనేది చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.